పథకాలు కానీ లేదంటే ఏదన్నా ఇతర స్కీములు కానీ అలాగే మీ భార్యలకి వాళ్ళ ఆడవాళ్ళకి మీ చెల్లెళ్ళకి వాళ్ళకి కుట్టు మిషన్లు శిక్షణలు ఇలాంటివన్నీ నేర్పిస్తున్నాం ప్రభుత్వం నుంచి. దాని ద్వారా మీరు ఎప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ పథకాలు ఏదైనా రావాలన్నా మీరు మా కార్యాలయానికి రండి. తప్పనిసరిగా మీ అందరికి కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు మీకు అందే విధంగా చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తాం. ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మనకి ఏ పని కావాలో చేసుకునే ఇది ఉంటుంది. అలాగే మన సోదరులు చెప్పారు మోటార్ ఆటో సంక్షేమ బోర్డు కావాలని, దాన్ని కూడా పూర్తిగా విధి విధానాలన్నీ కూడా మాట్లాడతాం. ఆ ప్రపోజల్ మీరు తీసుకురండి. దాన్ని కూడా నేను చూసి సీఎం గారితో మాట్లాడతా. ఆయన మోటార్స్ చేస్తే 1% చేస్తే దానికి మనకి బాగా లబ్ధి చేకూరుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారి మనం చేసిన వాళ్ళు అవుతా ఉన్నారు. అది కూడా మంచి ఆలోచనే. దానికి ప్రభుత్వం నుంచి సానుకూలంగా అయ్యేటట్టు కూడా చేసి పెడతారని మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఇలాంటి ఏ సమస్యలైనా మా దృష్టికి తీసుకురండి, మీకు అండగా ఉంటాం. కాబట్టి ఎప్పుడు మీ సంక్షేమం కోసం మీకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉంటాం తెలియజేసుకుంటూ ఒక మంచి సభా కార్యక్రమాన్ని పెట్టినటువంటి రఘుని, అలాగే టిఎన్టీసీ నాయకుల్ని, సెంట్రల్ నియోజకవర్గ టిఎన్టీసీ అధ్యక్షుడు గైమేల చిన్నాని, ఇంకా దీన్ని సహకరించినటువంటి టిఎన్టీసీ నాయకులందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా టిఎన్టీసీ ఆధ్వర్యంలో ఏపీ తెలుగునాడు డ్రైవర్స్ యూనియన్ అని చెప్పి ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది టిఎన్టీసీ తరఫున. ఆ యూనియన్ యొక్క ప్రథమ మహాసభని ఈరోజు విజయవాడ వేదిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డ్రైవర్ అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలని చెప్పి, ట్రాఫిక్ నియమాలు పాటించాలని చెప్పి చెప్పడమే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణమైనటువంటి డ్రైవర్ అందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టడానికి కృషి చేస్తారని సందర్భంగా తెలియడం జరిగింది. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి జీవో నెంబర్ 8ని సెంట్రల్ జిల్లా శాసనసభ్యులు భవన్ రామేశ్వరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి దాన్ని రద్దు చేయించినందుకు ఆయన కృతజ్ఞతలు, కార్మికుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి జీవో నెంబర్ 21, 31ని రద్దు చేయాలని చెప్పి మరొకసారి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల ద్వారా ప్రభుత్వానికి వినియోగించుకోవడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండేదానికి మా వంతు ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ కూడా త్వరలో డ్రైవర్ల కార్పొరేషన్ సాధికార సమితి కానివ్వండి, ఏదైతే బస్ స్టాపుల లాగా ఆటో స్టాప్లు ఏర్పాటు చేస్తామని చెప్పి యువ నాయకుడు లోకేష్ గారు చెప్పిన హామీని కానివ్వండి, అది త్వరలో నెరవేరుస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి రావడానికి ముఖ్య కారణం కార్మిక వర్గానికి అండగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కార్మిక పక్షపాతి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రం నడుస్తూ ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో ఏ కార్మిక నాయకుడు కానివ్వండి, ఆఖరికి వైఎస్ఆర్టీయూ తరఫున కార్మిక నాయకులు కానివ్వండి ముఖ్యమంత్రిని కలిసి కార్మిక సమస్యలు చెప్పేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, బీజేపీ సహకారంతో ఏదైతే వాళ్ళ ప్రభుత్వం నడుస్తూ ఉందో ఈ ప్రభుత్వంలో కార్మిక సమస్యలు లేని ప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఏమైనా పరీక్షిస్తా ఉంది. దానికి ఉదాహరణే జీవో నెంబర్ 8 అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జీవో నెంబర్ 8 వచ్చే మరుక్షణమే ఇలా సమస్య ఉందని తెలిస్తే ఇమీడియట్ గా రద్దు చేయడం జరిగింది. అంగన్వాడీలకి మన వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, ఆశా వర్కర్ బెనిఫిట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క అంశాల్లో అన్ని వర్గాల కార్మికులకి అండగా కూటమి అవుతుంది తెలియజేస్తూ, దానికి ఆటో యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో యూనియన్ తరఫున చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు తెలుగునాడు డ్రైవర్స్ యూనియన్ తరఫున ఒక అడాక్ కమిటీని కూడా 21 మందితో ప్రకటించడం జరిగింది. ఆకుల సూర్యప్రకాష్ గారిని దాని కన్వీనర్ గా, రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో టీఎన్టీసీ పక్షాన
కార్మికులకు అండగా ఉండాలని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.